ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో ఊజు అనే ఒక దేశములో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఈ యోబు అనేటటువంటి వ్యక్తి యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ వ్యక్తిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఊజు దేశములోనే అతడు గొప్పవాడిగా ఉన్నాడు. అయితే ఒకానొక సమయంలో అపవాది యోబును శోధిస్తున్న సమయంలో యోబు కలిగి ఉన్నటువంటి ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, ఎద్దులు సమస్తమును ఆయన కోల్పోయాడు. తన కన్నబిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు. తన శరీరం కూడా కుళ్ళిపోయింది, బలహీనపరచబడ్డాడు. ఆ సమయంలో యోబు స్నేహితులు యోబును పరామర్శించడానికి వచ్చారు, ఆదరించడానికి వచ్చారు. ఆ వచ్చిన స్నేహితులలో బిల్దదు అనబడినటువంటి వ్యక్తి ఈ 8వ అధ్యాయంలో యోబు గారితో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటను చెప్తున్నారు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందేదవు అని మాట్లాడారు. నిజమే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన స్థితి కొద్దిగా ఉన్నా, మన పరిస్థితులు కొంచెముగా ఉన్నా, మనం ఆరాధన చేసే దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు మనలను అభివృద్ధి చేసే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన మనలను హెచ్చించే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మన కుటుంబములను ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే ఆయన మనలను హెచ్చించాలి అని అడిగితే మనం ఏం చేయాలో ఈ 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఈ యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే, ఒక వ్యక్తిని దేవుడు అభివృద్ధి పరచాలంటే, అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే అతడు చేయవలసిన పని ఏమిటి అని అడిగితే దేవునిని బతిమాలుకోవాలి, దేవునిని వెదకాలి. వెదకుట, బ్రతిమాలుకొనుట అనగా ప్రార్థించుట. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారి సరిహద్దులు విశాలపరుస్తాడు. మొదట వారి స్థితి కొంచెముగా ఉండొచ్చు, కానీ దేవుడు ఉన్నత స్థానములోనికి నడిపిస్తాడు. అందుకే భక్తుడైన యాకోబు గారు యెబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. దేవునితో పోరాడాడు, దేవునిని బ్రతిమాలుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించాడు, ఇశ్రాయేలుగా మార్చాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి స్థితి మొదట కొంచెముగా ఉండొచ్చు, కానీ దేవుడు ఉన్నత స్థానంలోనికి నడిపిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఎబ్బేజు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ ఎబ్బేజు అని పేరుకు వేదన అని అర్థం. ఇతని జీవితమే వేదనగా మారిపోయింది. ఇటువంటి వ్యక్తి ఒకరోజు దేవునిని గురించి తెలుసుకున్నాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు, దేవుని బ్రతిమాలు కొనడం ప్రారంభించాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరుచు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని దేవునికి ప్రార్థన చేశాడు. అతని స్థితి మొదట కొంచెముగానే ఉంది. వేదన పరుడుగా ఉన్నాడు, దుఃఖపడేవాడిగా ఉన్నాడు. అయితే తన జీవితంలో అతడు ఆశీర్వదించబడ్డానికి, ఉన్నత స్థానములోనికి రావడానికి కారణం ఏమిటి అని అడిగితే, అతను చేసిన ప్రార్థన అతనిని గొప్పవాడిగా చేసింది, అతనిని హెచ్చించింది. వాక్యంలో రాయబడి ఉంది, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయ్యుండెను అని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన బ్రతిమాలుకునేవారిగా, వెదికేవారిగా, ప్రార్థించేవారిగా ఉంటే దేవుడు మనలను అభివృద్ధి చేస్తాడు. మరి ఇంకొక విషయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని వాక్యంలో రాయబడి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు కనబడుతున్నాయి. ఎందుకనగా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నీతిమంతుడవై అనే మాటలు కనబడుతున్నాయి. అనగా దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి చేయాలి అని అంటే ఆ వ్యక్తి పరిశుద్ధత కలిగిన వాడిగా ఉండాలి. అసలు మన పట్ల దేవుని చిత్తం ఏమిటి అని అడిగితే వాక్యంలో రాయబడి ఉంది, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అని వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనలను పిలిచాడు. ప్రభు మనలను ఏమి చేయమన్నాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని అన్నాడు. పరిశుద్ధత కలిగినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మొదట మన స్థితి కొంచెముగా ఉండొచ్చు, కానీ తుదకు ఉన్నత స్థానంలోకి వెళ్తాం. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు ఆ బబులోను దేశానికి చెరలోనికి వెళ్ళినప్పుడు మొదట తన జీవితంలో కొంచెముగానే ఉన్నాడు, కానీ పరిశుద్ధతను కాపాడుకొనుట ద్వారా దేవుడు ఉన్నత స్థితిలోనికి నడిపించాడు. దానియేలును ఆశీర్వదించాడు. దానియేలును ఆ దేశంలోనే 3వ అధిపతిగా చేసి హెచ్చించాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎవరు పరిశుద్ధులుగా జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. భక్తుడైనటువంటి యోసేపు గారు కూడా తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు యథార్థవంతుడిగా ఉన్నాడు, పవిత్రుడిగా ఉన్నాడు. ఆ కారణం చేత దేవుడు ఆయనకి దర్శనమిచ్చాడు, ప్రత్యేకపరిచాడు. పరిశుద్ధత కలిగిన వాడు గనకనే ఐగుప్తు దేశానికి యువరాజు అయిపోయాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితి మారాలని ఆశపడుతున్నావు, మంచిదే. నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉంది, మన స్థితి మొదటి కొద్దిగా ఉన్న అభివృద్ధి చేసే దేవుడు అభివృద్ధి కలుగు చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అలా ఉండి ప్రభు ఇచ్చేటటువంటి దైవాశీర్వాదాలను పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడులు ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను మీరే అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి, అవసరతలను తీర్చండి, గొప్ప కార్యాలు జరిగించండి. నాజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల జీవితాలలో నీ కార్యములు జరుగునుగాక నా జ్ఞాపిస్తున్నాను.
బలహీనులను మీరు బాగు చేయండి అయ్యా. రోగులను స్వస్థపరచండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి, సమస్త అవసరతలను మీరే తీర్చండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఒకరికి ఒకరు చేయూతనిస్తే పయనం సులువవుతుంది. నలుగురి మనసులు ఏకీభవిస్తే ఏ పనైనా అవుతుంది. ఎక్కిపోయే వారమే మనమందరం, ఈ యాత్ర మహిమాన్వితం. నిత్య జీవ బాటలో పరదేశులం, పరలోక సహపౌరులం. ఐక్యంగా ఉంటేనే ఆశీర్వాదం, ఐక్యంగా ఉంటేనే ఆశీర్వాదం. ఒకరికి ఒకరు చేయూతనిస్తే పయనం సులువవుతుంది.